హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో ఇవాళ నేను ర్యాలీస్ ఇండియా అనే స్టాక్ని బై చేశాను. యాక్చువల్గా నేను బడ్జెట్కి ముందుగానే ప్రిపేర్డ్గా ఉంటున్నాను అని చెప్పి ఆల్రెడీ రైల్టెల్ని 130 రూపీస్లో అండ్ అలాగే ఎల్ఎన్టీని 1767లో బై చేసినప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో మెన్షన్ చేశాను. సో ఇప్పుడు ప్రెసెంట్ రైల్టెల్ ఒక 4 to 5% లాస్లో ఉంది అండ్ ఎల్ఎన్టీ 10% ప్రాఫిట్లో ఉంది. బట్ నా టార్గెట్ బడ్జెట్ ముందు దాకా వెయిట్ చేయడం కాబట్టి స్టిల్ ఇంకా ఈ స్టాక్స్ని హోల్డ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే ఇదే లిస్ట్లో ఇంకొక స్టాక్ని నేను ఈరోజు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఈ ర్యాలీస్ ఇండియా ఈరోజు నేను బై చేసిన 264.5 కంటే ప్రతి 20 రూపీస్ పడిపోతున్నప్పుడు కూడా కొంత అమౌంట్ యాడ్ చేసుకుంటూ ఉంటాను. అలా యాడ్ చేయడం ద్వారా నా ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఎంత అంటే 15 to 20%. అయితే ఈ ర్యాలీస్ ఇండియా అనే స్టాక్ కేవలం బడ్జెట్ పిక్కే కాదు, కొన్నిసార్లు దీన్ని మాన్సూన్ దాకా హోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రెయినీ సీజన్ లో సీడ్ కంపెనీ యొక్క స్టాక్స్ ఎక్కువగా బై చేస్తూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు అప్పటిదాకా కనుక హోల్డ్ చేసుకుంటే మేబీ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. నేను ఆల్రెడీ ఈ ర్యాలీస్ ఇండియా అనే కంపెనీని బై చేశాను కాబట్టి ఆబ్వియస్ గా నా ఒపీనియన్ అనేది పాజిటివ్ గానే ఉంటుంది. కాకపోతే మీరు ఈ కంపెనీ గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ కానీ లేదా ట్రేడ్ కానీ చేయాలి. అందుకోసమని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని నేను షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ర్యాలీస్ ఇండియా అనే షేర్ టాటా గ్రూప్ కి సంబంధించిన కంపెనీ అండ్ ఈ కంపెనీ యొక్క బిజినెస్ ఏరియాస్ గనక మనం అబ్జర్వ్ చేస్తే డొమెస్టిక్ క్రాప్ ప్రొటెక్షన్, ఇంటర్నేషనల్ బిజినెస్, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, సీడ్స్, ప్లాంట్ గ్రోత్ న్యూట్రియంట్స్ అండ్ అగ్రి సర్వీసెస్. సో మోస్ట్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ సర్వీసెస్ ఇస్తూ ఉంది. అండ్ నా ఎస్టిమేషన్ ఏంటి అంటే బడ్జెట్లో యూజువల్గా అగ్రికల్చర్కి ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తారు కాబట్టి అలాంటి టైంలో ఈ ర్యాలీస్ ఇండియా స్టాక్కి మంచి బూస్ట్ రావచ్చు అని అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ మార్కెట్ కూడా పీక్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏవైతే స్టాక్స్ మరీ హెవీలీ ఓవర్ వాల్యూడ్ ఉన్నాయో అవి కరెక్షన్ అవుతాయి, ఏవైతే కొంచెం అండర్ వాల్యూడ్ ఉన్నాయో అవి సస్టైన్ అవుతాయి లేదా కొంచెం పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి టైంలో మనకి ర్యాలీస్ ఇండియా స్టాక్ దాదాపుగా అండర్ వాల్యుయేషన్లో ఉంది. ఎందుకు అలాగంటున్నాను అంటే ఈ స్టాక్ యొక్క చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2015లో కూడా ఈ స్టాక్ దాదాపుగా 260 రూపీస్ దగ్గరే ట్రేడ్ అవుతుంది అండ్ ఈ రోజు 2021లో కూడా మనకి 260 రూపీస్ దగ్గరే ట్రేడ్ అవుతుంది. గత 6 ఇయర్స్గా ఈ స్టాక్ ఈ రేంజ్లోనే కన్సాలిడేషన్ జరుగుతూ ఉంది. అండ్ ఇన్ కేస్ ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మనం screener.in లో కనుక అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు 2015లో ఈ కంపెనీ యొక్క సేల్స్ 1700 crores ఉంటే తర్వాత పెద్దగా గ్రోత్ ఏమీ లేదు ఎప్పటిదాకా 2018 దాకా. బట్ 2019 నుంచి మనకి ఈ కంపెనీలో గ్రోత్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎవ్రీ ఇయర్ దాదాపుగా ఒక 10% రెవెన్యూ గ్రోత్ ఉంది. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ గ్రోత్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 15 to 20% ఉంటుంది. సో ఇలాగా 15 to 20% నెట్ ప్రాఫిట్ గ్రోత్ మనకి కనపడుతుంది కాబట్టి షేర్ ప్రైస్ కూడా పెరగడానికి ఈ రోజు రేపో ఖచ్చితంగా పెరుగుతుంది. అయితే ఇక్కడున్న ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే కెమికల్ సెక్టర్ స్టాక్స్ అన్నిటికీ కూడా ఒక నెగిటివ్ న్యూస్ ఫ్లో అవుతుంది. ఏంటంటే ఇంపోర్ట్ కాస్ట్ పెరిగాయి, దాని ద్వారా ఈ కంపెనీ యొక్క రా మెటీరియల్ కాస్ట్ అనేది పెరిగిందనమాట. సో దీనివల్ల ఆ నెగిటివ్ ఫ్యాక్టర్ తోనే మనకి ఈ షేర్ ప్రైజెస్ అనేవి 300 రూపీస్లో ట్రేడ్ అవుతున్నవి దాదాపుగా 260 దాకా పడిపోయాయి. అంటే 10 to 15% కరెక్షన్ ఆల్రెడీ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయడం ఇంకొక 10 to 15% కరెక్షన్ వస్తుంది అండ్ ఈ కరెక్షన్ వస్తున్నప్పుడు నేను స్టాక్స్ ని ఇంకా బాగా యాడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుని ఎప్పుడైతే ఈ స్టాక్ నెక్స్ట్ బై లెవెల్స్ కి రీచ్ అవుతుందో, సో నెక్స్ట్ ఎక్కడ స్ట్రాంగ్ బై లెవెల్స్ ఉన్నాయి అని చూడాలి అని అనుకుంటే ఇక్కడ మనకి 2-3 సార్లు రివర్స్ అయింది. ఆ ప్రైస్ వచ్చేసి 244, దానికంటే కింద 232 రూపీస్లో మళ్ళీ ఇంకొకసారి మనకి రివర్సల్ కనపడుతుంది. అండ్ అలాగే ఇన్ కేస్ నేను ఫిబొనాచి రీట్రేస్మెంట్స్ తీసుకున్నా కూడా ఇలా 244 దగ్గర 50% రీట్రేస్మెంట్ ఉంది అండ్ 216 రూపీస్ దగ్గర 61.8% రీట్రేస్మెంట్ ఉంది. సో యాక్చువల్గా ఈ స్టాక్ కి స్ట్రాంగ్ బై లెవెల్ వచ్చేసి 244 నుంచి 216 రూపీస్ మధ్యలో ఉంది. ఇప్పుడు యాక్చువల్గా స్టాక్ ఆల్రెడీ ఒక బెరిష్ మొమెంటంలో ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబబుల్లీ మనకి 244 లెవెల్ టచ్ అయినప్పటి నుంచి నేను స్ట్రాంగ్ ఎడిషన్ అనేది స్టార్ట్ చేస్తాను. సో 244 నుంచి 216 మధ్యలో నేను ఈ స్టాక్ని యాడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. బట్ ఈ రోజు ఎందుకు యాడ్ చేశాను అంటే నాకు జస్ట్ గుర్తుండడానికి. చాలా మంచి స్టాక్. ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అయితే క్లియర్గా రెవెన్యూ 10% అండ్ ప్రాఫిట్ 15%
గ్రో అవుతుంది. బట్ ఇంపోర్ట్ కాస్ట్ పెరగడం లేదా రా మెటీరియల్ కాస్ట్ పెరగడం వల్ల యాజ్ ఆఫ్ నో టెంపరీగా పడిపోయినా ఎప్పుడైతే మంచి మాన్సూన్ అనేది వస్తుందో అలాంటప్పుడు ఇందులో మనకి స్ట్రాంగ్ రివర్సల్ కనిపించవచ్చు. సో అప్పటిదాకా నేను ఎంతైతే క్యాపిటల్ అక్యుములేట్ చేసుకోవడానికి వాడతానో దాని మొత్తం మీద నాకు 15 to 20% ప్రాఫిట్ కనిపించినప్పుడు ఈ స్టాక్ని నేను ఎగ్జిట్ అవుతాను. అయితే ఇది మొత్తం జరగడానికి నా ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే కమింగ్ 3 to 4 months పట్టచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాక్ పడడానికి మనకు ఒక 1.5 month పట్టచ్చు. ఇన్ కేస్ మళ్ళీ బడ్జెట్ టైంలో దీని యొక్క రికవరీ రావడానికి మళ్ళీ అగైన్ 1.5 month పట్టచ్చు. సో కాబట్టి నెక్స్ట్ కమింగ్ 3 to 4 months ఈ స్టాక్ని నేను అక్యుములేట్ చేసుకుంటూ అది కూడా పడితేనే ఇన్ కేస్ ఇక్కడ నుంచి రివర్స్ అయి పెరిగింది అని అంటే ఆల్రెడీ నేను కొంత స్టాక్ బై చేసుకున్నాను కాబట్టి 300 రూపీస్ టార్గెట్ తో ఈ స్టాక్ ని నేను ఎగ్జిట్ అవుతాను. అట్ ది సేమ్ టైం ఒకవేళ నేను అనుకున్నట్టుగా స్టాక్ ప్రైజెస్ గనక పడిపోతే 244 లో ఫస్ట్ టైం అండ్ అక్కడ నుంచి 20 పాయింట్స్ పడిపోయిన తర్వాత 220 లెవెల్లో మళ్ళీ ఇంకొకసారి నేను బై చేసుకొని అలా హోల్డ్ చేసుకుంటూ ఉంటాను. సో ఇలాగా 260, 240 అండ్ 220లో బై చేసుకోవాలి అనేది నా ప్లాన్. అండ్ 15 to 20% కమింగ్ 3 to 4 months లో రావడానికి ప్రాబబిలిటీ ఉంది అని అనుకుంటున్నాను. సో ఇలాంటి మార్కెట్ పీక్ లో హెవీ వాల్యుయేషన్ అండ్ అలాగే ప్రాఫిట్ కంటే చాలా ఎక్కువగా పెరిగిన షేర్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో పెట్టి క్యాపిటల్ ని రిస్క్ చేయడం కంటే సేఫ్ గా ఇలాంటి స్టాక్ లో ఉండడం మంచిది అని నేను అనుకుంటూ ఈ స్టాక్ లో నేను నా క్యాపిటల్ ని ట్రేడ్ చేయడం కోసం పెడుతున్నాను. అండ్ ఈ 200 to 240 రీజియన్ లోనే స్ట్రాంగ్ సపోర్ట్ వస్తుంది అనుకోవడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే ఈ స్టాక్ అంతకు ముందు 150 నుంచి 250 రేంజ్ లో ట్రేడ్ అవుతూ ఉండేది. బట్ ఈ ట్రేడింగ్ రేంజ్ ని క్రాస్ అయిన తర్వాత మోస్ట్ ప్రాబబుల్లీ ఈ స్టాక్ 250 నుంచి 350 రీజియన్ దాకా మూవ్ అయింది. సో యూజువల్ గా ఈ స్టాక్ 250 to 350 రీజియన్ లో ఉండడానికే ఎక్కువగా ఇన్వెస్టర్స్ చూసుకుంటూ ఉంటారు. అందుకని ఏదైనా షార్ప్ ఫాల్ నిఫ్టీలో కనుక అబ్జర్వ్ చేస్తే ఆ రోజున మాత్రమే మనకి ఈ స్టాక్ 240 బిలో గానీ 230 బిలో గానీ దొరకచ్చు. అలాంటప్పుడే నేను ఈ స్టాక్ ని అక్యుములేట్ చేసుకోవాలి అని అనుకుంటూ ఈ స్టాక్ ని నా పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటున్నాను. సో ఒకవేళ మీరు ర్యాలీస్ ఇండియాని బై చేయాలి అని అనుకుంటే మీ ఓన్ రీసెర్చ్ చేసి మీకు నా పాయింట్స్ వ్యాలిడ్ అని అనిపిస్తే ఈ స్టాక్స్ ని మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.